ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వడ్లు కొంటలేరని జనగాం మార్కెట్లో రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పంట ప్రభుత్వం కొనట్లేదు, దళారులు మాత్రం 1600కే కొంటామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు ఆరబెడితే కొంటామని వ్యవసాయ అధికారులు అంటున్నారు. కానీ మార్కెట్లో వడ్లు ఆరవేయడానికి స్థలం లేదంటూ రైతుల నుండి విమర్శలు వస్తున్నాయి. వచ్చింది గవర్నమెంట్ రేటు 22 ఉంది. దాంట్లో పర్సెంటేజ్ 25 ఏం తీసేస్తావు? 100 చేస్తావా? 200 నడిపేయండి. మీరు కూడా ఒప్పుకుంటారు కదా? 1500 2000 పెట్టు ఇస్తాం. ఇప్పుడు 3 రోజులు అంది రేటు లేదు అని చెప్పి చెట్ల మధ్యలో లేదు, ఆనంల మధ్యలో లేదు. సపరేట్గా కూర్చుంటే ఒడ్లు ఖరాబ్ అయితే మన రాకపోతే ఎత్తుకోపోవాలి. ఏం చేయాలి? మేము గడవచ్చిన పచ్చిగా ఎండబోయి వారం రోజుల కంచె ఎండబోతున్నా ఇంకా పచ్చిగానే ఉన్నాయి అంటుంది. ముక్కులో కట్టే పెట్టు. ఏమో గవర్నమెంట్ ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి. ఆయన ఉన్నప్పుడు మంచిగా చేసిండు, ఇప్పుడైతే ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు, ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు ఏం చేస్తలేదు. అప్పుడు మంచిగానే తీసుకునేది, అప్పుడు బాగానే తీసుకునేది. భూమిలో పైసలు పడేది అన్ని మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏది లేదు. ఇది ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు, ఆడోళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు 2500. ఏమి ఇస్తలేడు. కరువు పైసలు 3 నెలల కంచె కరువు పని పోతే రూపాయి ఇస్తలేడు. మాణికపురం శుక్రవారం నాడు వచ్చిన 16-17కు అడుగుతాను. అంతకెక్కువ రేటు పెట్టనంటారు. ఇక సపరేట్ అన్నీ ఉన్నాయి, ఒడ్లు అట్నే ఉన్నాయి. మాస్టర్ మఠవాళ్ళు మాస్టర్ 16 గేట్ కాడ చూసిండు, 16 వచ్చింది. ఈయన వచ్చి చూసిండు 25 ఆయన మాస్టర్ అని అంటారు. ఏమనంటే ఎండపోయమనంటే ఇప్పుడు ఏ కొంచెం ఎండపోయాలి, కుప్పలకి ఎక్కడ ఎత్తుకోవాలి మేము? సాగుకారులు ఏమంటాను 16-17 అంతే అడుగుతాను. గవర్నమెంట్ కొంటా అంటే మాస్టర్ రావాలంటే ఎండపోయాలన్నట్టు. ఎండపోయాలంటే మాకు ఇలా తలలు కుప్పలు అక్కడనే ఉండే, ఎండపోతాను తలం లేదు. వాళ్ళు పోసేటప్పుడు గట్ట ఎండపోసుకుంటా అని చెప్పాలి గవర్నమెంట్. అయినా చెప్పలే. రోజుకు 200-300 తిండికే అవుతాయి బోటాల్లో తింటే. ఇదివరకు మంచిగానే కొనేది. ఇప్పుడు ఒడ్డు బాగా ఏటాలకు 15 అంటారు, 14 అంటారు, 17 అంటారు. గత ఎక్కువ పెట్టలేరు. అది వరకు పెట్టేది మంచిగానే. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.